హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా రొయ్యల వేపుని మంచి రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వేపుని మనం ఇలా సింపుల్గా చేసినా సరే దీని టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ రొయ్యల వేపుని ఇలా ఉత్తినే తినేయచ్చు, లేదా వేడి అన్నంలో కలుపుకొని తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా రొయ్యల వేపుని మంచి రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా రొయ్యల వేపుడు చేయడానికి ఇక్కడ నేను అరకేసి వరకు రొయ్యలు తీసుకుని బాగా కడిగి నీళ్ళన్నీ వంచేసి రొయ్యల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ రొయ్యల్ని మ్యాగ్నేట్ చేయడానికి ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం మిరియాల పొడి, కారం రెండు కూడా మనం తినే స్పైసీని బట్టి చూసుకుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక మూత పెట్టి ఈ రొయ్యల్ని 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మనం ఇలా పక్కన పెట్టడం వలన ఈ రొయ్యలకి ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా బాగా పడతాయి. అదే మనకి టైం ఉంటే కనుక 1 గంట వరకు పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు 15 నిమిషాలు అవ్విన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి రొయ్యల్లో ఉన్న నీరంతా కూడా ఎగిరిపోయేంత వరకు మధ్యలో కలుపుతూ మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే రొయ్యల్ని ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకుండా ఫ్రై చేసామంటే మనకి రొయ్యల్లో ఉన్న నీరు అనేది త్వరగా ఎగిరిపోతుంది. ఇలా మనం రొయ్యల్ని కలుపుతూ ఫ్రై చేసేటప్పుడు మనకి రొయ్యలు అనేవి బాగా వేగి ఉడికిపోతాయి కూడా. ఇప్పుడు 5-6 నిమిషాలు అయ్యేసరికి ఈ రొయ్యల్లో ఉన్న నీరంతా కూడా ఎగిరిపోయి ఇలా ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1-2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనం రొయ్యలు వేపుడు చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసేటప్పుడే 4 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసుకుని వేసుకుని 2 రెమ్మల వరకు కరివేపాకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని కూడా వేసుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసేటప్పుడే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మనం ఇలా మగ్గించుకోవడం వలన ఈ రొయ్యలకి ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా బాగా పడతాయి. ఇలా 2 నిమిషాలు అవ్విన తర్వాత మూత తీసి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని కూడా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం సింపుల్గా చేసినా సరే ఈ రొయ్యల వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ రొయ్యల వేపుడిని అన్నంలో కలుపుకొని తినడానికే కాకుండా రసం, సాంబారు, పప్పుచారు దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.